కాసేపట్లో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. మత్స్యకారులతో కలిసి ఫిషింగ్ హార్బర్ను ఆయన సందర్శిస్తారు. అనంతరం మత్స్యకారులతో వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశం ఉంటుంది. వైఎస్ జగన్ హయాంలోనే జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం చేపట్టారు. జువ్వలదిన్నె హార్బర్ను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోంది. హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మత్స్యకారులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ జగన్. రైట్, వైఎస్ జగన్ పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి, ఇవాళ జువ్వలదిన్నె రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మత్స్యకారులతో కలిసి వారితో ముఖాముఖి కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికల్లా అక్కడికి చేరుకుంటారు, ఏంటి అక్కడ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. సరి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మత్స్యకారుల మెరుగైన జీవన శైలి కోసం, వారి భవిష్యత్తు కోసం ఇటు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అది అందుబాటులోకి వస్తుంది అన్నటువంటి తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హార్బర్ ను ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సో దీనిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మత్స్యకారుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా. ఈ సమస్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ హార్బర్ ను తమ భవిష్యత్తు కోసం తీసుకుని వస్తే నేడు అదే హార్బర్ ను కూటమి ప్రభుత్వము ఇటు ప్రైవేటీకరణ చేయడాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లగానే ఒకసారిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిపైన విచారం వ్యక్తం చేస్తూ కూడా మత్స్యకారులకి అండగా నిలుస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తానే స్వయంగా వచ్చేసి హార్బర్ ను సందర్శించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలను, లోకల్ గా ఏర్పడినటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ముఖాముఖి కూడా నిర్వహిస్తానని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. మరికొద్ది సేపట్లోనే, అంటే 10 గంటల ప్రాంతంలో మరికొద్ది సేపట్లో జువ్వలదిన్నె హార్బర్ పక్కన ఉండేటువంటి హెలిప్యాడ్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా మత్స్యకారులను భేటీ అయిన తర్వాత అక్కడ నుండి మత్స్యకారు నాయకులతో కలిసే జువ్వలదిన్నె హార్బర్ ను సందర్శిస్తారు. ఏదైతే 76.89 ఎకరాల్లో హార్బర్ నిర్మాణం పూర్తయిందో అందులో ఉండేటువంటి 29.5 ఎకరాలను సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనేటువంటి ప్రైవేట్ సంస్థకి కట్టబెట్టినటువంటి తీరును, ఆ కట్టబెట్టినటువంటి స్థలాన్ని, భూమిని మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించడం జరుగుతుంది. అనంతరము హెలిప్యాడ్ పక్కన ఏర్పాటు చేసినటువంటి ఒక సభకు విచ్చేయడం జరుగుతుంది. అక్కడ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం, దాదాపు 2000 మంది మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మత్స్యకారుల సమస్యలు ఏంటి, అసలు ఈ హార్బర్ ను ప్రైవేట్ పరం చేస్తే మత్స్యకారులకు జరిగేటువంటి అన్యాయం ఏంటి, అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఏర్పడినటువంటి సమస్యలు, అంటే ఆంధ్ర జలాల్లోకి చొచ్చుకొచ్చేటువంటి తమిళనాడు బోట్లు వాళ్ళకి అదేవిధంగా ఆంధ్ర మత్స్యకారులకు మధ్య జరిగేటువంటి వాగ్వాదాలు కావచ్చు, వివాదాలు కావచ్చు, అదేవిధంగా బోట్లలోనే వాళ్ళు ధ్వంసం చేయడాలు, ఇలాంటి చర్యల్లో భాగంగా తమిళనాడు బోట్లను మన ఆంధ్ర మత్స్యకారులు ఏదైతే 4 బోట్లను నిర్బంధించి వచ్చారో వాటిని కూడా వదిలిపెట్టేసినటువంటి ఘనత, ఇటు మత్స్యకారులకు తీరనట్టి ద్రోహం చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అందులో నెల్లూరు జిల్లా వాసి అయినటువంటి బీద మస్తాను, అదేవిధంగా బీద సోదరులు ఇన్వాల్వ్మెంట్, వీటన్నిటి సమస్యల పైన కూడా ముఖాముఖిగా మత్స్యకారులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 20 నిమిషాల పాటు కూడా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హెలిప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి కూడా తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, అంటే మత్స్యకారులో ఎలాంటి భావన నెలకొంది లోకేష్? ఎందుకంటే జగన్ పై నమ్మకంతోనే భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాణాలైనా అర్పిస్తామని ప్రస్తుతం దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకవైపు ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నె కూడా అందుబాటులోకి తేకుండా కూటమి సర్కార్ చేస్తున్న కుట్రల్ని ఏ రకంగా చూస్తున్నారు వాళ్ళంతా కూడా? ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ మెరుగైన జీవన విధానం కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు తమ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఇంతటి మహత్తరమైనటువంటి అత్యాధునికమైనటువంటి పరిణామాలతో ఉండేటువంటి ఈ హార్బర్ ను తమ కోసం తీసుకువస్తే నేడు కూటమి ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వలాభం కోసము హార్బర్ ను ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఈ ప్రైవేటీకరణ అంశం అనేది రద్దు చేయడానికి సాధ్యపడుతుందని బలంగా నమ్మారు. ఏకంగా మత్స్యకార నాయకులే స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లడం, ముందుగా ఇక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి కాకాని దృష్టికి కావచ్చు, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి నాయకులను సంప్రదించిన తర్వాత జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో జగన్ కూడా దానిపైన స్పందించి వారికి హామీ ఇవ్వడం కోసం, తమ సమస్యలను అడిగి దగ్గరుండి తెలుసుకోవడం కోసం విచ్చేరున్నారు. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.